ఏలూరులో కూడా అన్ని బంకుల్లో ఆయిల్ అయిపోయి వచ్చింది మా. వేరే దారి లేక మన చోటుగడికి సుగంధి వాటర్ తాగించాల్సి వచ్చింది. ఇంకా మన చోటుగడికి హాఫ్ ట్యాంక్ కొట్టించేసి స్టార్ట్ అయిపోయాం. హలో మావా, నేను మీ స్పైడీ వచ్చేసా మీకోసం. ఎట్రా బండి తోలుకొచ్చావు ఏంటి అన్ని? ఏం లేదు మావా, ఆ జేసీ గడిని కలిసి రాజపాలాలు కనుక్కుందామని బయలుదేరిపోయాను. జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. కావాలని అనలేదు మావా, ఫ్లోలో వచ్చేసింది. జేసీ గారు నన్ను క్షమించేయండి. అలా జేసీ గారు నన్ను క్షమించేసి నా చెయ్యని చూసి అది చెయ్యక ఒక పియ్యా అని అడిగారు మావా. అదేం జేసీ గారు అంత మాట అన్నారు అని అడిగాను మావా. నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పు గురుజీ. ఆ బొక్కలే గురువు గారు, ఈ మనకేం కొత్త కదని చెప్పి ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఇంటి దగ్గర ఉన్న ధారావి మావా. కాలనీ మొత్తం క్లీన్ చేసి చెత్త మాత్రం ఇక్కడ వేస్తారు మావా. మనం ఎంత అదృష్టవంతులంటే మావా, ప్రపంచంలో అతిపెద్ద ధారావాహిలో మనకే ఉంది. ఇంకా మన ధారావిలో స్లమ్ కిడ్స్ క్రికెట్ మొదలెట్టేసాము. ఫస్ట్ బాల్ 4 కొట్టాం, ఆ బాల్ వెళ్ళి డ్రైనేజ్ లో పడిపోయింది. ఆ బాల్ ని కాపాడడం కోసం మన పవర్ రేంజర్స్ రంగంలోకి దిగిపోయారు మావా. మన వైట్ రేంజర్ ఆ స్విమ్మింగ్ పూల్ లో కాలు పెట్టి మరి కాపాడేసాడు మావా. ఇంకా మన క్రికెట్ టోర్నమెంట్ ఖతం చేసి కాఫీ తాగడానికి వెళ్ళిపోయాం. అక్కడ క్యూటీ చేతిలో ఉన్న ప్యాకెట్ లాగేసుకుందాం అని ట్రై చేశాను మా. ఇంకా క్యూటీతో దెంగిల్ తిని ఒక కిస్ ఇచ్చి సైడ్ అయిపోయాం. అలా ఓ మాన్స్టర్ తీసుకొని తాగుతూ ఎలాగో నైట్ అయిపోయిందని బాబు మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపోనిపిస్తుంది. ఇంకా అలా నేను అనుకున్నానో లేదో మా పిల్లలు 2 సి విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చారు, అవి తాగాను. ఆ 2 సి విటమిన్ టాబ్లెట్లు సరిపోలేదు మా. అందుకే ఓ బి విటమిన్ టాబ్లెట్ కూడా తీసుకొని వాయిచి పడదేంగాను మా. తర్వాత వచ్చి డిన్నర్ చేసి కొంచెం రీల్ తీసుకొని హాయిగా పడుకున్నామండి.